దేన్నైనా నువ్వు వదిలిపెట్టు, విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు. ఓకే, దేవుడి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చూచినంత విశ్వాసం నాకుందా? అంత విశ్వాసం నాకుందా? గొప్ప కార్యాలు సాధించిన భక్తుల్ని చూసి నేను కూడా గొప్ప కార్యాలు సాధించాలంటే, గొప్ప కార్యాలు సాధించిన భక్తుల జీవితంలో ఏమేమి కలిగి ఉన్నారో వాటిని నేను కూడా కలిగి ఉండాలి. తప్పకుండా దేవుడు పక్షపాతం లేకుండా దీవిస్తాడు. వాటిలో మొట్టమొదటిది ఏంటి? వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం గొప్పది. ఆ గొప్ప విశ్వాసాన్ని నేను కూడా కలిగి ఉండాలి కదా. ఇద్దరి దగ్గర భోజనానికి డబ్బులు లేవు, ఇద్దరు సేవకులే, సువార్థికులు. ఒక ఏరియాలోకి వెళ్ళి ప్రకటించారు. ఆకలి అవుతుంది. బ్రదర్ భోజనానికి ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు బ్రదర్, ఏం లేవు అనుకున్నారు ఇద్దరు. సరే మన దగ్గర లేకపోతే ఏసై ఉన్నాడు కప్ప, హోటల్లో తిందాంపా అని పోయారు ఇద్దరు. డబ్బులు లేకుండా ఎట్ట తింటావు బ్రదరు, పిండి రుబ్బాల్సి వచ్చింది అన్నాడు ఒక ఆయన. అంతగా రుబ్బించాలనుకుంటే దేవుడు రుబ్బుదాంలే కానీ బ్రదరు ఆకలి అవుతుంది, దేవుడే చూసుకుంటాడు అని ఒక ఆయనేమో ఫుల్ మీల్స్ ఆర్డర్ చేశాడు, అన్నం ఆర్డర్ చేశాడు. బ్రదర్ నీకు కూడా చేయమంటావు అని అడిగాడు. నాకొద్దు బ్రదర్, థ్యాంక్ యూ. నేను తింటున్నాను, తినవా, దేవుడే చూసుకుంటాడు. విశ్వాసం మన ఆయన మీద ఆనుకోకపోతే ఎట్లా? మనకు పోషకుడు ఆయనే కదా, ఆయనే చూసుకుంటాడు. తిను నువ్వు కూడా. నాకు దేవుణ్ణి విశ్వసించాలి కానీ మరి ఇంత శోధించకూడదు. నేను శోధించను దేవుడిని, నేను శోధించట్లేదు బ్రదరు. దేవుడు ఇస్తాడో లేదో చూస్తానని శోధించట్లా. అవసరమైతే పిండాన్ని రుబ్బుతా, కానీ నా నమ్మకం, నా విశ్వాసం ఏంటంటే దేవుడు కడతాడని. అంతే నా విశ్వాసం. కట్టకపోతే పిండి రుబ్బుతా, ప్రాబ్లం లేదు. కానీ నా దేవుడు నమ్మదగిన వాడు. నా మాటని నువ్వు కూడా చెప్పేదని కూడా నాకొద్దు. పిండి రుబ్బటం నా వల్ల కాదు, నాకొద్దు. ఏదో ఒకటి చెప్పు బ్రదరు. నాకు సింగిల్ టీ చాలన్నాడు, సింగిల్ చాయ్. సరే అతనికి చాయ్ చెప్పారు. అంటే టీకి మళ్ళీ పిండి రుబ్బమనరగా. మనీ తెచ్చుకోలేదండి, ఉన్నాయని వచ్చాను, పొరపాటు పడ్డాను, నేను నెక్స్ట్ వచ్చి కడతానండి అంటే పోయా టీ ఏముంది లేపో అంటారుగా. అట్లా కాకుండా ఫుల్ మీల్స్ తింటే రుబ్బాల్సి వచ్చింది. కాబట్టి ఇతను తెలివి ఇది. ఇతను టీ దాగి కూర్చున్నాడు. అతనే శుభ్రంగా తినాలనుకుని అన్ని తెప్పించుకొని తిన్నాడు. అతనికి అనుమానం ఏం పెట్టుకోవాలా, విశ్వాసం. ఆయనే చూసుకుంటాడు. నేను దిగుతున్న రంగంలో నా దేవుడే నాకు తోడై ఉంటాడు, ఆయనే చూసుకుంటాడు, విశ్వాసం. నేనైతే దేవుడిని శోధించట్లా. నేను మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాను. ఆయన నాకు బిల్లు కడితే కట్టాడు, కట్టకపోతే పిండి రుపుతా, ఏం చేస్తాం మరి, తట్టుకోలేను ఆకలికి, స్తోత్రం అని ఫిక్స్ అయిపోయాడు. లేవని చెబుతాను, లేకపోతే ఏముంది, పోయి పాత్రలు కడుగు అంటాడు, కడుగుతా, చేసేదేముంది. సరే తిన్నాడు, చేయగడుక్కున్నాడు, వచ్చి బల్ల దగ్గర కూర్చున్నాడు. ఆ కూర్చున్న దగ్గర కూర్చున్నాడు. ఫుడ్ అయిపోయిన తర్వాత, తిన్న తర్వాత ఏం చేస్తారు, బిల్లు తీసుకొచ్చి ఇస్తారు. అప్పటిదాకున్నాడు వాళ్ళ పక్కన టేబుల్లో కూర్చున్న ఆయన. ఆ బిల్లు తెచ్చేటువంటి వాడు బిల్లు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు వచ్చి టపిమని చేయబట్టుకున్నాడు. వాళ్ళు కట్టరు, బిల్లు నేను కడతా అన్నాడు పక్కన ఆయన. ఏమన్నాడు, అయ్యా తిన్నది మేము, నువ్వు ఎట్ట కడతావు, ఎందుకు కడతావు బిల్లు, మేమే కడతాం, ఏం దగ్గర ఏం లేవు, మేమే కడతాం. లేదయ్యా మీరు సేవకులు కదా అని. అవునయ్యా సువార్థికులు, మేము సేవకులు. చూశాను మీరు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకున్నారు కదా, చూశాను నేను. మీ వాళ్ళకం అది చూస్తే సేవకులనే అనిపించింది. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో, నాకు దేవుడు మంచి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు జాబ్ ఇచ్చాడు. ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగం మీద తిరగడం సరిపోయింది, కానీ దైవజనులకి ఇంటికి పిలిచి పట్టెడు అన్నం పెడదామని ఎన్నిసార్లు అనుకున్నా నాకు కుదరలేదు. నా అదృష్టం బండి ఈరోజు మీరు దొరికారు. కాబట్టి బిల్లు నేనే కడతానని ఆ బిల్లు తీసుకెళ్ళి కౌంటర్లో ఆయన కట్టాడు. అప్పుడు ఫుల్ మీల్స్ తిన్న ఆయన ఛాయ్ తాగినోడికి వెళ్ళి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇప్పుడేమంటారు మీరు చెప్పండి? ఇద్దరు ఆ దేవుడినే ప్రకటిస్తున్నారు, ఇద్దరు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కానీ ఇద్దరి విశ్వాసం ఒకే విధంగా లేదు చూడు. మళ్ళీ ఇద్దరి పేర్లు ఏంది? విశ్వాసులే. కానీ ఒకని విశ్వాసం సింగిల్ ఛాయ్ అయితే ఒకని విశ్వాసం ఫుల్ మిల్స్. అవునా? అంటే దేవుడు సహాయపడతాడు అని నమ్మలేకపోయాడు ఒకడేమో నమ్మాడు. అంటే శద్రకు మేషకు అబేద్నెగోలాగా ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు, కాపాడకపోయినా పరలా. అట్లాగే నేను తినడానికి కట్టడానికి సమర్థుడు, కట్టకపోయినా పర్వాలా, అవసరమైతే పిండి రుబ్బుతా లేదా పాత్రలు కడుగుతా అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి తిన్నాడు. కానీ విశ్వాసం అతన్ని సిగ్గుపరిచిందా? ఇప్పుడు ఆ టేబుల్ దగ్గర పక్కన ఆయనే ఎందుకు కూర్చోవాలి, ఆ టయాన్ని కరెక్ట్గా ఆయన వచ్చి ఎందుకు కట్టాలి? ఇలాంటి ఒకటి కాదు, నా తల వెంట్రుకల కంటే విస్తారంగా చేశాడు దేవుడు కార్యాలు. నా లైఫ్లోనే చాలా చూసా. నా జేబులో ఒక బ్రదరు వాళ్ళ అమ్మా నాన్నకు పంపించిన ఒక 1000 రూపాయలు ఉంది. నా దగ్గర ఛార్జీకి మోయనంగా ఉన్నాయి, ఎక్కువ తినేదానికి నా దగ్గర పైసలు లేవు. తమిళనాడు అవతల దిండిగల్, మధురై ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నిట కానా విలక్ అనే ప్రాంతానికి పోయా. చెన్నై నుంచి కూడా ఒక 500 కిలోమీటర్ల అవతలకి, అంటే ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక 1000 కిలోమీటర్లు పోయాను అనుకో. 800 లేక 1000 కిలోమీటర్లు పోయాను. భాష అర్థం కాదు, తమిళం. ఉర్దూలో ఉర్దూ హిందీ కలిపి మిక్సింగ్ చేసి మాట్లాడతాగా, అది కూడా అర్థం కావట్లే అక్కడ వాళ్ళకి, అంతా తమిళమే. ఏం చేయాలా? ట్రైన్ ఎక్కి కూర్చున్నా, ఫుల్గా ఉన్నారు. అప్పుడు సేవకు రాలా. అక్కడ ఒక జాబ్ దొరికిద్దని పోయా. అంత దూరం, డబ్బులు బాగిస్తారని. ఆడకపోతే నా గదిలో పరిస్థితి అంతా వేరుగా ఉంది. తాగుబోతోళ్ళు, సిగరెట్లు, గది నిండా ధూపం వేస్తున్నారు. ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండలేకపోయా అక్కడ. తర్వాత జంపు. పోయేటప్పుడు ఛార్జింగ్ మోయనంగా తీసుకొని పోయినా, వచ్చేటప్పుడు లేవు. నేను రిటర్న్ అవుతుంటే అక్కడున్న ఆ బ్యాచ్లో ఉన్న ఒక అతను తన తల్లిదండ్రికి డబ్బులు పంపించాడు, 1000. నాయి కాదయ్యి, అతనై. ఫలానా ప్రాంతంలో మా అమ్మ మా నాన్న ఉంటారు, ఒక అడుగు నేను వాళ్ళకి పంపించానని చెప్పి డబ్బులు ఇవ్వవా అని ఇచ్చాడు. అది కూడా ఏం చేయాలా, నేను ప్రభా వెళ్ళాలి, నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు, సాయం చేయమని ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని ప్రేరేపించి వాళ్ళ అమ్మోళ్ళకి ఇమ్మని 1000 రూపాయలు నా చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది అదే, నాయి కాదు. సరే ముందు ఇవి తీసుకొని ఇంటికి పోదాం, తర్వాత చూద్దామని పోయి రైలు ఎక్కా. మీరు నమ్మండి నమ్మకండి, బాగా ఆకలి అవుతుంది. డబ్బులేమో నాయి కాదు. ఇంటికాడ ఉంటే ఇంటికాడ ఇద్దామని అనుకోవడానికి ఇంటికాడంతా అప్పుల తడకై కూర్చుంది. ఇంటికాడ కూడా డబ్బులు లేవు. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏడదాకా వెళ్ళాలయా? నేను ఎక్కిన దగ్గరగా నాకు ప్రయాణం 800 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. అంతకు పైనే ఒక 1000 దాకా ప్రయాణం చేయాలని నేను. ఎట్లా సాధ్యం? ఒక స్టేషన్ దాటింది, 2 స్టేషన్లు దాటింది, 3వ స్టేషన్ ఆగింది. జనం ఎక్కారు. లోపల ఎక్కడ ట్రైన్లో కూర్చోడానికి లేదు. వాష్రూమ్ ఉంటుంది కదా, వాష్రూమ్ దగ్గర అదే అటు ఇటు దిగటానికి తలుపులు ఉంటాయి కదా, తలుపుల దగ్గర ఖాళీ ఉంటుంది. ఆడ కూర్చున్నా. ఆడ కూడా 4-5 నెడుతున్నారు అటు ఇటు. నిలబడితే లాభం లేదని కూర్చున్నా. తొక్కితే తొక్కంట, చేయగలిగింది ఏమి లేదని. ఆకలి అవుతుంది, ఏం చేయాలా? సరే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించనని ఉందిగా. బైబిల్ తీశా. ఈ వాక్యమే నాకు ఫుడ్ అనుకుని శుభ్రంగా బైబిల్ చదవటం మొదలుపెట్టా. ఈ లోపు ఆ 2 స్టేషన్లు దాటి 3వ స్టేషన్లో ఒక బ్రదర్ ఎక్కాడు. ఆయన, నేను చదువుతుంది తెలుగు బైబిల్ కదా, హలో ఏంటది అన్నాడు. పైకి చూసా. ఆ తెలుగు భాష అతని నోటి నుంచి వినేటప్పటికి అబ్బా నాకెంత హాయిగా ఉందో. మీరు తెలుగు వాళ్ళ అన్న. తెలుగు, తెలుగు బైబిల్ చదువుతున్నావుగా, ఎక్కడ దాకా అన్నాడు. బతికించావు బాబా, ఈ అరవమాలోకం దెబ్బ సస్తున్నాను నేను.
నాకు అర్థమై సావట్లే ఇలా మాటలు. ఒక తెలుగోడు దొరికాడు నాకు సంతోషం అని ఇంకా ఆయనతో మాటలు కలిపాను. ఆయన ఎవరంటే రైల్వే డిపార్ట్మెంట్లో ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి. ఆయనకు కూడా ప్లేస్ లేదు, ఆయన హడావుడిగా ఎక్కాడు. చూశాడు నాకెళ్ళి, సరేలే అన్నాడు. లేచాను. ఆయన ఆయన చూపించిన ప్రదేశానికి ఆయన వెంటబడి వెళ్ళాను. ఒక దగ్గర ప్లేస్ దొరికింది, కూర్చున్నాం. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి చెన్నై పోయిందాకా 2 బాక్సుల నిండా తెచ్చాడండి తినేయి. దేవుడు నిజంగా కడుపు ఆకలి ఎరిగినోడు కదా. నేను తెలుగు బైబిల్ చదవకపోతే నన్ను పలకరించేవాడా? నేను బైబిల్ది చదువుతుంటే అది బైబిల్ అని గుర్తు. ఇంకొకటి ఏంటో తెలుసు, ఆయన కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినోడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన తెలుగోడు. ఆ ప్రాంతంలో జాబ్ చేస్తున్నాడు, దిండిగల్ ప్రాంతంలో జాబ్ చేస్తున్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒంగోలు అవతల మా తల్లిదండ్రులు ఉన్నారు, నేను వాళ్ళకి ఆహారాలు తినుబండారాలు సిద్ధపరచుకొని తీసుకెళ్తున్నాను పండగ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా. ఇక ఒక ప్యాక్ ఓపెన్ చేసి నా ముందు పెట్టాడు. మరి ఆయన ఎంత ముందు పెట్టినా మరీ కక్కుర్తి పడి తింటాం, ఆయన ఎగబడి పద్ధతి ఉండదు. అందుకని నేనేదో పర్లేదులేండి అంటే కూర్చొని చెప్పాడు, నువ్వు సిగ్గుపడొద్దు, నీ పరిస్థితి అర్థమవుతుంది. ఇది ఓపెన్ చేసి నీ ముందు పెట్టా, ఈ అరిసెల్లో చెక్కలు స్వీటు హాటు కడుపు నిండా తిను, చెన్నై దిగుదాం, టిఫిన్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కుదాం, నీకెందుకు నేను ఉన్నాక నువ్వు ప్రశాంతంగా తిను అన్నాడు. ఇప్పుడు చెన్నై చేరిందాకా తింటానే ఉన్నా. నేను వద్దు మొర్రా అంటే కూడా ఒప్పుకోవట్లేదు, తినో అనేసి. చెన్నై చేరినాక టికెట్ తీసుకొనిలే. ఎందుకు టికెట్ అవసరం లేదు, నేనున్నాను దా. వాళ్ళ ఆఫీసర్స్తో పాటు ఆయన కూర్చున్నా, నన్ను కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఇక అవసరం లేదు, నేను చెప్తాలే అని. ఇక ఏడదాకా వచ్చాడా? ఒంగోలు దాకా నాతో పాటు వచ్చాడు. ఎక్కడ? దాదాపు చెన్నై నుంచి 500 కిలోమీటర్ల అవతల నుంచి ఒంగోలు దాకా వచ్చాడు. మాట్లాడుకుంటా, దేవుని మాటలే మాట్లాడుకుంటా, తినుకుంటా. ఇక చెన్నైలో ధైర్యంగా టిఫిన్ చేశాను. నాతో పాటు ఆయన కూడా వచ్చాడు. టిఫిన్ చేసి ఎక్కి ఒంగోలు దగ్గర దిగాడు. దిగేటప్పుడు ఆనందంగానే ఉంది. ఆయన వెళ్ళిన తర్వాత ఎవడన్నా నన్ను ఇప్పుడు టికెట్ అడిగితే నా గతి ఏందని డౌట్ వచ్చింది. దేవుని మహాకృపను బట్టి ఊరు గల్దించలా. నేను కూర్చున్నది ఆ కంపార్ట్మెంట్ వేరుగా ఉంది, ఎవరు గల్దించలా. అక్కడున్న ఎవరికో చెప్పిపోయినట్టున్నాడు ఆయన. తర్వాత చీరాల దగ్గర బండి ఆగితే దిగి పేటకి చేరా. ఇప్పుడు దేవుడు ఆయన ప్రేమ చూడండి. మనం అడవిలో ఉన్నా సరే మనకు కావాల్సిన దాన్ని సిద్ధపరచుకుంటాడు. ఆయన మమత అది. విశ్వాసం, నా దేవుడే తోడై ఉన్నాడు. నేను మాత్రం ఈ దరిద్రుల మధ్య ఉన్నది, ఈ దరిద్రులు చండాలంగా చేస్తున్నారు, వీళ్ళ సిగరెట్లు, వీళ్ళ తాగుడు, వీళ్ళ చేదరం నా వల్ల కాదని నేను నిర్ణయించుకొని దేవుని పవిత్రత నేను ఇష్టపడి నేను బయటికి వచ్చినందుకు నాకు తోడై ఉండి, నా డబ్బు ఖర్చు కాకుండా, నాకు ఆకలి బాధ తెలియకుండా, మళ్ళీ ఎవడో తోడు లేరు అనే ఫీలింగ్ కూడా లేకుండా ఒక మనిషిని ఒక దూతలాగా నాకు తోడుంచి నేను గమ్యస్థానం చేరేటట్టు చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం, సేవలోనికి రాకముందు, అంటే ఇంచుమించు 18 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇలాంటి ఎన్నో సంగతులు